కటసి సారీ హౌస్ ఓయూ కాలనీ షేక్పేట్ స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు నేను వచ్చేసిన కొత్తులో పెట్టి వాటిని మంచి అట్లనే ఉంటే ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇట్లా చెక్కు చెదరదు గుడి. సో అట్లనే ఉందన్నమాట. లోపలన్నీ కిచ్ 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 అని పిట్టలు తిరుగుతున్నట్టున్నాయి. సౌండ్ వస్తుంది రాండి. ఆది పరాశక్తి పాలయ మాం. అంబా శాంభవి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ చక్రవాసిని చిన్మయహాసిని శ్రితజన పాలని పాలయ మాం. శ్రీ చక్రవాసిని చిన్మయహాసిని శ్రితజన పాలని పాలయ మాం. శాంభవి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. లోపల అడుగు పెట్టంగానే రైట్ సైడ్లో మనకు అమ్మవారు కనబడుతుంది. అయితే ఇగో అమ్మవారు మంచి విగ్రహము, అంటే చాలా పాత విగ్రహం ఇది కూడా. కానీ అసలు అమ్మవారు ఇల్లు ఉంటుంది అన్నట్టు లోపల ఎంత అందంగా ఉందో. చిన్న ముఖము బుజ్జిగా మంచి ఆ ముఖానికి కూడా మంచి అలంకారణ వేసారు. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు తననే ఈడ తిరుగుతుంది అని చెప్పడానికి కొన్ని చిన్న చిన్న ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎట్లాంటివి అని అంటే మనం లోపల రాగానే కుంకుమ పసుపు వాసన ఇట్లా గుప్పుమని కొట్టింది అనుకోండి, అప్పుడు చాలామంది అంటారు అనమాట అమ్మవారు తిరుగుతుంది కాబట్టి ఇట్లాంటి వాసన వస్తుంది అని చెప్పి. రాత్రిపూట కొన్ని సౌండ్లు, గజ్జల సప్పుడు కానీ గాజుల సప్పుడు కానీ ఇలాంటి సౌండ్లు వస్తుంటాయి, మంచి సువాసనలు వస్తుంటాయి. ఇలాంటివన్నీ కూడా ఒక ప్రూఫ్ కింద తీసుకుంటారు అమ్మవారు ఆడ తిరుగుతుంది అని చెప్పేటందుకు. ఈ నవరాత్రుల టైంలో చాలామంది ఇంట్లో కూడా మస్తు పూజలు చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఇలాంటి భావనలు కలుగుతూ ఉంటాయి. సో అలాంటి భావనలు ఈ గుళ్ళ చాలామంది స్వయంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిండ్రు. ఎక్స్పీరియన్స్ చేయడమే కాకుండా వాళ్ళు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక తీర్చగలిగిన అమ్మవారు ఇక్కడున్న మైసమ్మ. మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణలో గ్రామ దేవతలకి ఇంపార్టెన్స్ ఎక్కువ. అంటే తెలంగాణలో గ్రామ దేవతలు అనగానే అసలు ప్రతిదీ వాళ్ళు ఇంట్లో గృహప్రవేశం చేసుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకున్నా, లేకుంటే అమ్మవారు వచ్చినా ఏమైనా కూడా అమ్మవారి తానికి వస్తారు అన్నట్టు. ఆమెను మొక్కుకొని ఆమెకి ఆమె బాధ చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరిక తీరుతుంది, వాళ్ళు మంచిగా ఉంటారు అనేది ఒక నమ్మకం. బోనాలు ఎత్తుడు అనేది ఒక పెద్ద పండుగ అయితే, ఇప్పుడు నవరాత్రులప్పుడు ఈమెకి జరిగే పూజలు ఇంకా వైభవంగా జరుగుతాయి అన్నట్టు. అయితే ఇక్కడ ఏంది అని అంటే ఈ అమ్మవారు స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ లచ్చక్క అని ఒక ఆమె ఉండేరట. ఆమె అప్పట్లో చాలా సంవత్సరాలు, అంటే ఒక 450 సంవత్సరాల కింద ముచ్చట మాట్లాడుకుంటున్నాం మనం. సో ఆ టైంలో ఇదంతా కూడా మొత్తం అడవిలా ఉంటుండేనంట. ఆ అడవిలాగా ఉన్న ప్రాంతంలో కట్టెలు కొట్టుకునేటందుకు వచ్చేదట. సో ఆ లచ్చక్క అనేట ఆమె ఒకసారి ఇట్లనే కట్టెలు కొట్టుకునేటందుకు వచ్చినప్పుడు ఆమెకి ఏదో ఇట్లా ఒక చిన్న గుహలో ఒక రాయి పైన ముఖము, కళ్ళు, ముక్కు, మూతి ఇట్లా స్పష్టంగా కనిపించినాయి అంట. చూడంగానే ఆమె షాక్ తిని వెంటనే ఇంటికి ఉరికి ఇట్లా నాకు కనబడ్డది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ తోలుకొచ్చిందంట. వాళ్ళందరూ వచ్చి చూసి అప్పుడు వెంటనే అమ్మవారికి దీపం పెట్టి ఆ అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెట్టారట. ఆ విధంగా ఈ గుడి ఒక ఫ్యామిలీకి అంకితమైంది. అంటే ఆ ఫ్యామిలీలో తరతరాలుగా వస్తున్న కోడళ్ళందరూ కూడా ఇక్కడ పూజ చేస్తారు. చాలా విచిత్రంగా ఉంది కదా. మామూలుగా అయితే ఏ గుడికి పోయినా కానీ మ్యాక్సిమం మనము మొగోళ్ళనే చూస్తుంటాం పంతుల్ని. బట్ ఇక్కడ మాత్రము ఆ ఇంటికి చెందిన కోడలికి కనబడ్డది కాబట్టి ఆ లచ్చక్క దగ్గర నుంచి తరతరాలుగా ఇప్పుడు దాదాపుగా 4 నుంచి 5వ తరం దాకా వాళ్ళ ఫ్యామిలీ కోడళ్ళు మాత్రమే ఈడ పూజలు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు మాత్రమే ఈడ పూజారులాగా అనిపిస్తుంటారు మనకి. వాళ్ళే మనకి హారతిస్తారు, అన్ని పూజలు వాళ్ళే చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఏదైతే అలంకారం ఉందో అది కూడా మొత్తం వాళ్ళే వేస్తారు అన్నట్టు. సో ఆ కోడళ్ళందరూ కూడా ఇప్పుడు రెడీగా ఇట్లా నా పక్కన నిలబడి ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడదాము.
మరి ఏంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, రెగ్యులర్గా గుళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా అనిపించింది అనేది. అమ్మ నమస్తే. నమస్తే. ఈమె పేరు అమృతమ్మ. ఈ అమ్మ ఇప్పుడు ఉన్న కోడళ్ళల్లో పెద్దామ అన్నట్టు. సో మీరు అందరు ఉంటారు అమ్మ గుళ్ళ? అందరం ఉంటాం. ఒక వారం వస్తాము, ఒక వారం 6 మంది వస్తారు, ఒక వారం 6 మంది. ఏంది 12 మంది కోడళ్ళ? మీరు 12 మంది ఒక ఇంటికి చెందిన వాళ్ళు? ఇంటికి చెందిన వాళ్ళు. అంటే అన్నదమ్ముల కోడళ్ళు. అచ్చా 6 మంది మామలు, మా మామలు 6 మంది. ఇప్పుడు లచ్చకి ఏం కావాలి నీకు? ఎట్లా కావాలి? అవ్వ అవుతుంది. ఓ 450 సంవత్సరాల కింద కాబట్టి చాలా దూరం మీలాగా కోడలు అన్నట్టు ఇంటికి వచ్చిన ఆమె, అంతేనా? ఆమె తర్వాత రామక్క తర్వాత పుల్లమ్మ తర్వాత రాజమ్మ తర్వాత అచ్చమ్మ తర్వాత బాలమ్మ తర్వాత నరసమ్మ తర్వాత లక్ష్మమ్మ. 6 మంది కోడళ్ళు. ఆమె రామక్కకు 6 మంది కోడళ్ళు. ఆహా, ఏ రామక్కకి అయితే అమ్మవారు కనబడ్డదో ఆమెకి 6 మంది కోడళ్ళు. 6 మంది 6 మంది కోడళ్లకు కొడుకులను పెళ్లి చేసుకున్న వాళ్ళంతా మీరా? కోడళ్ళు. అది లెక్క, అంతే. వాళ్ళు మా రామక్క కొడుకుల పెళ్ళాలు 6 మంది వీళ్ళు. వాళ్ళ కోడళ్ళ మేము. ఓకే, వాళ్ళ కోడళ్ళ మేము. మరి ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్గా ఉంటారు, మీరు పూజ చేస్తుంటారు కదా, మీకు ఏమన్నా అమ్మవారు కనిపించుడు లేకపోతే ఏమన్నా జరుగుతాయి? అమ్మవారు కనిపించిందంటే ఇట్లా పడిగతో నాగమామలకి వస్తుంది. అవునా? లోపల నుంచి ఇట్లా వచ్చింది. ఎప్పుడైనా కళలో కనిపించడం అట్లాంటివి ఏమన్నా? కళలో ఏం కనిపించదమ్మా, ఇట్లా అమ్మవారు వచ్చిందండి. మరి పూజలు ఎట్లా చేస్తారు మీరు పండగలప్పుడు? అట్లాంటి స్పెషల్ పూజలు అంటే బోనాలు వస్తాయి కదా, బోనాలకి చేస్తాము. మళ్ళీ రోజు కూడా దగ్గర చేస్తాం, అభిషేకం చేస్తాం, అలంకారం అవన్నీ చేస్తాం. రోజు చేస్తాం. వారం అభిషేకం చేస్తాం, ఆదివారం అభిషేకం చేస్తాం. ఇక రోజు పూజలు చేస్తాం. ఇక బోనాలు ఎక్కించుడు. కానీ ఎవరు ఫస్ట్ ఈ డెసిషన్ తీసుకుంది? ఆడోళ్ళు ఆ ఇంటికి చెందిన కోడళ్ళే చేయాలి అంటే మేము కుమారులం అమ్మ. ఓకే, కాబట్టి మేమే చేస్తాం అట్లా. అప్పటి నుంచి వంశపారంగా మేమే చేస్తున్నాం కదా, అట్లనే వంశపారంగా మేమే చేస్తున్నాం కూడా. అవునా? గవర్నమెంట్లో మేమే ఇచ్చినాం మొత్తం కుట్లటకు వస్తాయి. ఓకే, సో అట్లా మొత్తం మీరే చేస్తున్నాం. ఇప్పుడు మీ కోడలు తయారున్నారా? మాకున్నారు, మా కోడలు. నెక్స్ట్ మీ కోడలు కూడా ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారా? అట్లా తరతరాలకు వచ్చిన కోడలు అందరూ పూజ చేసేందుకు ఇక్కడ వస్తారు. ఇక మేము పోతే మాలు రాకపోతే ఏం చేస్తారు, ఎట్లయినా వస్తారు కదా. అవును. మరి ఏ పండగ అప్పుడు చాలా వైభవంగా ఎక్కువ పండుగ అంటే ఆషాఢం శ్రావణం లెక్క ఉంటుంది బోనాలకు. ఓకే, మళ్ళీ ఈ దసరాకు కూడా లారీలు బండ్లు పూజలకు వస్తే మేమే చేస్తాం. ఎక్కడెక్కడ నుంచి వస్తారట కదా? ఎక్కడెక్కడ వస్తారు, ఊర్ల పంట ఇక్కడ నుంచి ఊర్ల పంట అంతా వస్తారు. మరి ఇంకా స్పెషల్గా చేసే పూజలు ఏమున్నాయి ఇక్కడ అమ్మవారికి? మామూలుగా ఎవరైనా కానీ ఇప్పుడు అడిగినప్పుడు ఏమంటారంటే మంత్రం కావాలి కదా అంటారు. మరి మీలా ఎవరైనా మంత్రం అమ్మవారు నమ్ముకొని చేస్తే అదే అది. సో బేసిక్గా చాలా వరకు అంటే మంత్రం అనేది చాలా ఇంపార్టెంట్, కాదనడానికి లేదు, దానికి ఉండాల్సిన విలువ దానికి ఉంది. మంత్రంతో అమ్మవారిని కూసబెట్టి పూజ చేయగలిగే శక్తి మంత్రానికి ఉంటుంది. కానీ అట్లా కాకుండా భక్తి అనేది కరెక్ట్గా ఉంటే మన లోపల, మనం భక్తి అనేది అమ్మవారి పైన ఇట్లా ధ్యానం పెట్టి కూసబెట్టి పూజ చేయగలిగితే మంత్రం కూడా అవసరం లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. అందుకోసమే వీళ్ళు ఎంతో భక్తిగా తరతరాలుగా వాళ్ళ అత్తలు ఎట్లయితే నమ్మినరో అదేవిధంగా ఎన్ని తరాలైనా, ఎంత జనరేషన్ మారినా, మన ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ ఇక్కడ అమ్మవారిని నమ్ముకుంటే ఆ అమ్మవారే దారి చూపిస్తుంది ప్రతిదానికి అనే నమ్మకము వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు నిజంగా. సో మీరు అందరూ మంచి కలిసిమెలిసి ఉంటారు? అందరం ఉంటాం, కలిసిమెలిసి. లొల్లులేం కావు మీకు? జసేపు అనుకున్నాం మళ్ళీ అంతా కలిసిపోతాం. అంతేనా? అంతే, ఏం లేదు. మరి మీరు రోజంతా ఇక్కడ గుళ్ళు ఉంటారు కదా, ఇంట్లో కష్టం కదా? ఇంట్లో కోడళ్ళు ఉంటారు కదా, మీ కోడళ్ళు ఉన్నారు. కోడళ్ళు లేకపోతే వాళ్ళే పోయి చేసుకుంటారు, మళ్ళీ మబ్బులు లేచి వంట చేసుకొని వస్తారు. ఏమేమి నైవేద్యాలు పెడతారు? ఇంట్లోనే చేసుకొస్తారా అమ్మవారికి నైవేద్యం? ఈడ వండుతాం. ఈడ వండుతారా? ఈడ వండుతాం. పెరుగన్నం ఇట్లా, లేకపోతే పరమన్నం అది వండుతాం, పులిహోర. ఓకే, అది చేస్తాం. ఓకే. సో మొత్తం మీద ఆడోళ్ళు కలిసి ఒక గుడిని మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఆ అమ్మవారు ఎంత ఖుషి అయిపోయి ఉంటుంది. ఎందుకంటే సౌభాగ్యవతలు ఇంతమంది కలిసి ఆమెకు పూజలు చేస్తున్నారు అంటే ఆమె కూడా ఎంత ఖుషి అయిపోతుంది కదా. ఎందుకంటే మనం కూడా ఎప్పుడన్నా పూజ చేసుకున్నప్పుడు ఒక 10 మందో 9 మందో 7 మందో 5 మందో ఇట్లా సౌభాగ్యవతలను పిలుచుకొని మంచిగా పసుబొట్లు ఇస్తాం కదా, అప్పుడు ఎంత ఖుషి అయితే మనం ఒక పండగకి ఒక పొద్దుండి ఇట్లా పసుబొట్టించుకుంటే అదేవిధంగా ఇంతమంది కలిసి ఒక అమ్మవారికి బొట్టు పెట్టడము, గాజులు వేయడము, అలంకరణ చేయడం, అభిషేకం చేయడము అనేది చాలా గొప్ప సంస్కృతి. అలాంటి గొప్ప సంస్కృతిని ఫాలో అవుతుంది ఈ గుడి. సో ఈ గుడిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకటి
ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మొగళ్ళు వచ్చినా కానీ పాపం అక్కడనే నిలబడి అంతే ఈక్వల్గా వాళ్ళు వీళ్ళకి మర్యాద ఇస్తూ పంతులమ్మని చూసినట్టుగానే వీళ్ళందరినీ కూడా మర్యాదిస్తారు అన్నట్టు. సో అది చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషం అమ్మ మీతో మాట్లాడినందుకు కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మవారిని తర్వాత ప్రతిష్ఠించరు, కానీ అసలు అమ్మవారు వెలిసింది స్వయంభూ ఎక్కడ అంటే దీని లోపల మంచి చూడుండ్రి అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది నిండుగా, ముక్కు, కళ్ళు, మూతి, ముక్కు పుడక అసలు ఎంత నిండుగా ఉంది కదా. మామూలుగా అమ్మవారి అలంకరణ మొత్తం చూస్తే నిండుగా అనుకుంటాం, కానీ ఇక్కడ ఫేస్ని ఎంత నిండుగా తయారు చేసారు. ఇంకొకటి ఏంటంటే అమ్మవారి ఫేస్ కింద ఒక చిన్న సొరంగ మార్గం ఉంది. చిన్నగా అంటే ఇక్కడ నుంచి చిన్నగానే ఉంటుంది, కానీ యాక్చువల్గా చాలా పెద్ద సొరంగ మార్గం అన్నట్టు. అది మనం ఎంత లోపలికి చేయబెట్టినా కూడా అంత లోపలికి చేయలిపోతుందంట. సో అంత పెద్ద ఉంటుంది. అందుకెళ్ళి చాలాసార్లు నాగపాము వస్తుందంట బయటికి వచ్చి ఇక్కడ తిరిగి అమ్మవారు దర్శనం చేసుకొని అది కూడా అప్పుడప్పుడు అక్కడ నుంచి పోతుందంట. అక్కడ ఏమన్నా పెట్టినా కూడా అవి మాయమవుతూ ఉంటాయంట. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఉంది అనడానికి ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరు కూడా మంచిగా మనస్ఫూర్తిగా మొక్కోరి, నేను కూడా మొక్కుతాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి. చూసారు కదా అసలు ఎంత మనశ్శాంతి అనిపించిందంటే అమ్మవారిని చూస్తే. చిన్న ముఖమైన ఆ నిండుతనం ఉంది చూసారా, ఆ నిండుతనంలో ఒక మనశ్శాంతిని ఇచ్చే శక్తి ఉంది. అది నిజంగా అనిపించింది నాకు. అందుకోసమే వీడికి ఎంతోమంది భక్తులు వస్తారట. ఇప్పుడు అందులోకెళ్ళి బయటకు వచ్చినాం కదా, గర్భగుళ్ళకి వెళ్ళి అసలు గుడి చిన్నగా కనిపిస్తుంది బయటకు వెళ్ళి చూస్తాం ముందు, కానీ గుళ్ళకి వెళ్ళి లోపలికి ఇంకా వస్తే ఎంత పెద్ద కిల్లా తెలుసా ఇది. అసలు ఇది ఎవరు కట్టిర్రు అది కూడా నేను చెప్తా. బట్ దానికన్నా ముందు గుళ్ళకెళ్ళి బయటకు రాగానే ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి ఉన్నది, మొక్కుందంప. కిల్బిషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దితి సుత రోషిణి దుర్మద శోషిణి సింధు సుతే జయ జయ హే మహిషాసుర. మామూలుగా మనకి ఇక్కడ అంటే మీకు తెలుసు కదా గ్రామ దేవతలు ఎట్లుంటారు, పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, ఇలాంటి ఉప్పలమ్మ, ఇలాంటి పేర్లతోని మన దగ్గర అమ్మవార్లకి పూజ చేస్తాం. వీళ్ళంతా కూడా అక్క చెల్లెలు ఉంటారు అన్నట్టు. ఒక్క దగ్గర ఒక అమ్మవారు వెలిసిందంటే వాళ్ళ అక్క చెల్లెలందరూ పక్కనే వెలుస్తారు ఇట్లా. సో అట్లా అమ్మవార్లు గ్రామదేవతలు అంటే ఒక దగ్గర గ్రామదేవత వెలిసిందంటే మొత్తం ఆ గ్రామదేవతలంతా ఇక్కడ. అదే ఒకసారి మనం ఆంధ్రా దిక్కు చూస్తే ఆడ కూడా ఈ కల్చర్ ఉంది, కానీ అక్కడ అమ్మవార్లు వేరు. మళ్ళీ పోలేరమ్మ, గంగమ్మ ఇలాంటి పేర్లతో అమ్మవార్లు. కానీ ఏదేమైనా కానీ జగన్మాత ఒక్కటే రూపం. ఆమె ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తి గ్రామదేవతగా ఎప్పుడైతే ఆ గ్రామాన్ని కాపాడనీకి ఒక దగ్గర వెలుస్తుందో ఇంతకింత ఆమె శక్తి పెరుగుతుందంట. అందుకోసమే మన దగ్గర చాలామంది అత్యంత పవర్ఫుల్ అంటే గ్రామదేవత అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడ రేణుకెళ్ళం ఉంది కదా, ఇక్కడ తెలంగాణలో ఎల్లమ్మకు చాలామంది సాకలు పోసుడు, ఒడిబియ్యాలు పోసుడు, బోనాలు ఎత్తుడు ఇలాంటివి చాలా వేస్తారు అన్నట్టు. అందుకోసమే ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా జరుగుతాయంట. బలులు ఇచ్చుడు, మళ్ళీ బోనాలు చేసుడు, ఒడిబియ్యాలు పోసుడు, ఇవన్నీ కూడా ఆదివారం వచ్చిందంటే మొత్తం ఇక్కడంతా బుక్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క జాగా బుక్ చేసుకొని ఇక్కడంతా కూడా బోనాలు చేస్తారట. ఆ జాగా ఎంత పెద్ద ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను, కానీ దానికన్నా ముందు అటు దిక్కు దుర్గమ్మ ఉన్నది. సో ఆ దుర్గమ్మను కూడా మొక్కుందాం పాట. దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ వాగ్దేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ వాగ్దేవి దుర్గమ్మ జగముల నేలే శక్తి స్వరూపిణి త్రైలోక్య జనని నీవమ్మ. ఈడ అమ్మవారిని ఎంత నమ్ముతారంటే ఆమెను ఎంత నమ్ముకుంటే అంతకంత వాళ్ళకి మంచి జరిగింది అని చెప్పడానికి ఈ ముడుపులు ఒక ఆధారం అన్నట్టు. ఎంతోమంది సంతానం కోసం వీడికి వచ్చి అమ్మ నాకు పిల్లలు లేరు అని ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేని వాళ్ళు బాధపడుకుంటా అమ్మవారిని బాగా మొక్కొని ఇట్లా ముడుపులు కడతారంట. ఇట్లా ముడుపులు కట్టేసి వచ్చి రెగ్యులర్గా అమ్మవారిని మొక్కొని అట్లా తిరుగుతున్న కొన్ని రోజులకే వాళ్ళు గర్భవతులు అవ్వడం అనేది చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారంట. ఇట్లా చాలామంది ఇక్కడున్న ఈ పంతులమ్మలందరినీ కూడా
నువ్వు బొట్టు పెట్టు నాకు మంచి అవుతుంది అన్న ఒక ఆలోచనతో అడుగుతారంట. ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా గ్రామదేవతలు ఆ 7 అక్క చెల్లెళ్ళు ఒక దగ్గర ఒకరు వెలిస్తే పక్కపక్కనే అందరు వెలుస్తారు చూడు, అట్లా వీళ్ళు కూడా 6 మంది గుళ్ళు ఉంటారు అన్నట్టు పంతులు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని చూస్తే కూడా అందరికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు నిత్యం అమ్మవారి సేవ చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర అమ్మవారి శక్తి ఉంటుంది అన్న ఒక నమ్మకంతో ఈ అమ్మవారిని చూసి మొక్కోనికి చాలా మంది వస్తారు అన్నట్టు. మొక్కిన మొక్కు కంపల్సరీ తీరుడు మాత్రం ఖాయం అన్న విషయం చాలా స్పష్టంగా వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. నా వెనక కూడా చాలామంది చూసిగా దీక్ష తీసుకొని ఈ అమ్మవారి గుడికి పొద్దున్న నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు. అట్లా ఎంతోమంది దీక్ష తీసుకొని ఇడికి వచ్చి అమ్మవారిని మొక్కుంటూ ఉంటారు. అంత మహిమగల తల్లి ఈ అమ్మవారు. కాబట్టి ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు గుడి లోపల అంటే కిల్లా అని ఎందుకు అన్నారు, కిల్లా మైసమ్మ అని ఎందుకు అంటున్నారు అనేది చెప్పాలి కదా. ఇదే కిల్లా. ఈ కిల్లాలో నడుచుకుంటూ పోతే వెలుతురు తక్కువ ఉన్నప్పటికీ ఎంత చల్లగా ఉందంటే మొత్తం రాళ్ళు కాబట్టి, రాళ్ళ కట్టడం కాబట్టి మస్తు చల్లగా హాయిగా సమ్మగా అనిపిస్తుంది అన్నట్టు. లోపల కూర్చున్న వాళ్ళకి ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఎవరన్నా బాధతో వచ్చిన వాళ్ళకి బాధ తిరిగిపోతుంది, టెన్షన్ ఉండదు అసలు. నిజంగా వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్నా కదా పిచ్చుకల సౌండ్ వస్తుందని చెప్పి మస్తు పిట్టలు ఉన్నాయి ఇలా లోపల, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఎవ్వరు లేకపోతే అయితే ఇంకెక్కువ తిరుగుతాయి అంట. ఇగో ఇక్కడ కూడా అమ్మవారి పాదాలు ఉన్నాయి చూసిరా, ఆ మైసమ్మ తల్లి పాదాలు ఇన్నే ఉన్నాయి. మొక్కుందాం. క్షీరపయోనిధి ముత్తుల పట్టికి క్షీరోదకముల స్నానం, పంచభూతముల నడిపెడి శక్తికి పంచామృతముల స్నానం, క్షీరపయోనిధి ముత్తుల పట్టికి క్షీరోదకముల స్నానం, పంచభూతముల నడిపెడి శక్తికి పంచామృతముల స్నానం, హరివిల్లుల ఆకాశం మురిసే దివ్యాంబరము, హరివిల్లుల ఆకాశం మురిసే దివ్యాంబరము, సకలోపచార సేవలు కైకొని జగదంబిక దయ చూడమ్మా దేవి. చూసారు కదా కూష్మాండ దీపం అంటారు. మామూలుగా ఎప్పుడైతే అంటే గ్రామదేవతలకు ఎక్కువగా ఇవి కట్టేటివి గుమ్మడికాయలు ఉంటాయి కదా, ఆ గుమ్మడికాయలు గుజ్జంతా తీసేసి అట్లా అలా దీపం పెడతారు అన్నట్టు. అది చాలా మంచిది. దాన్ని పర్టిక్యులర్గా ఒక రోజు లేదా కొన్ని అమ్మవార్లకి అనుకొని పెడతారు అన్నట్టు. అట్లా బోనాలు చేసుకొచ్చినప్పుడు కూడా, బోనాలు ఎత్తుకొచ్చినప్పుడు కూడా బోనాలు కూడా ఇన్నే ఎక్కుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ గుళ్ళ అంటే తెలంగాణలో ఒక గొప్ప కల్చర్లా భాగంగా ఇంకోటి అంటే అంతటా ఉంది కావచ్చు ఈ కల్చర్. కానీ ఇక్కడ ఏంది అని అంటే ఒక దేవుణ్ణి మొక్కినప్పుడు లేదా ఆ దేవునికి బోనాలు ఎక్కియాలనుకున్నా లేకుంటే విగ్రహమో ఫోటోనో తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంత గోడకి ఇట్లా అని పసుపాలకి 2 బొట్లు పెట్టేసి కూడా ఆడింత దీపం పెట్టేసి, ఇప్పుడు మల్లన్న దేవునికి చాలా మంది అట్లనే బోనాలు చేస్తారు కొమరెల్లికి పోతే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నంబర్లు కనబడుతున్నాయి మీకు పిల్లర్లకు, చూస్తున్నారా? ఈ నంబర్లు ఏంది అని అంటే బోనాలప్పుడు మొత్తం అసలు జాగ లేకుండా మొత్తం ఇవన్నీ నిండిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ దగ్గర జాగ బుక్ చేసుకొని ఆడ బోనాలు వంట చేసేసి బోనం చేసి అమ్మవారికి ఇక్కడ ఎక్కిస్తారు అన్నట్టు. ఇగో ఇక్కడ 14, 9 ఇట్లా నంబర్లు ఉన్నాయి చూసారా. ఇంతే కాకుండా ఈ గుడి అంటే యాక్చువల్గా కిల్లా అని చెప్పుకుంటున్నాం, 450 ఏళ్ళ కిందటి గుడి అని చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు కులీ కుతుబ్ షా 16th centuryలో మనకు తెలుసు, ఆయన చార్మినార్ కూడా కట్టించిన ఆయనే. సో ఆయన్ని ఆ నవాబే ఈ కిల్లాను కూడా కట్టించిండు అన్నట్టు. అంటే ఇంకొకటి గోల్కొండ లాగా ఇంకొకటి ఉండాలి అన్న ఒక భావనతోని ఇది కట్టియడంతో పాటు దీంట్లోకి వెళ్ళి గోల్కొండకి చార్మినార్కి ఆ జాగలకు పోయేటందుకు స్వరంగ మార్గాలు కూడా ఉండేనంట. అప్పట్లో ఎవరన్నా అటాక్ చేస్తే అంటే నవాబులు ఆ కాలంలో అంతా కూడా అదే ఉంటుండే కదా, ఆక్రమించుకోవడము, తర్వాత అటాకులు చేసుడు, మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. సో అట్లున్నప్పుడు స్వరంగ మార్గాలు ఎక్కువ కట్టుకునేటోళ్ళు అప్పట్లో రాజులు నవాబులు వీళ్ళంతా. అట్లా ఈ స్వరంగ మార్గాన్ని ఏర్పరచుకున్నారనమాట. సో ఇక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా గోల్కొండకి చార్మినార్కి కూడా పోయేటందుకు జాగున్నది. చూసిరు కదా అసలు మొత్తం కూడా రాళ్ళతోని నిండుగా కట్టిర్రు. అయితే ఇది మొత్తము 2 అంతస్తుల ఇట్లా కోటలాగా ఉండేదట. అయితే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా అంతా ఇట్లా ధ్వంసం అయిపోయింది. మొత్తం అంతా కూడా కొంచెం చాలా పాతది కదా, సో అది అయిపోయింది. ఇప్పుడు ఉన్నది మనము 2nd floor అన్నాడు బేసిక్గా. ఇది మాత్రం కొంచెం ఇట్లా ఇగో నా వెనకాల చూసిర్రా ఎట్లా కనబడుతుంది, మొత్తం కిల్లలాగా అట్లా. అసలు ఎంత పెద్దగా ఉందో, చాలా చాలా పెద్దగా ఉంది. ఎంత విచిత్రంగా ఉంటుంది తెలుసా ఈ కట్టడాలు పాతవి. చూసినరా రాళ్ళు అన్నీ అసలు ఒక్కటి ఒక్కొక్క సైజు ఒక్కొక్క షేపు.
అన్ని రాళ్ళను ఎంత చక్కగా అమర్చిండ్రంటే వాటికి మధ్యలో కొంచెం ఆ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని పెట్టి వాటిని కూసబెట్టుడే తప్పితే ఇంకేం లేదు. మనం ఇప్పుడు సిమెంట్లు ఇటుకలు ఇవన్నీ కథలు కానీ అవు చూసారా పిట్టలు ఎట్లా ఎగురుతున్నాయో టిక్కుమని రాగానే ఎవరన్నా ఈ మొత్తము రాళ్ళే కంప్లీట్గా. ఈ రాళ్ళు ఒక్కటి కదిపించిన ఏ ఒక్క రాయిని కదిపించి ఏమైనా చేద్దాము అనుకున్నా అది ఎక్కడికో దారి తీస్తుందంట. అంటే బేసిక్గా ఇక్కడ ఒక రాయి తీస్తే అది ఎక్కడ ఏమి కదులుతుందో మళ్ళీ ఏం కూలుతుందో తెలియకుంటూ ఉన్నది అన్న ఒకటి కనుక్కున్నారనమాట కొంచెం రెనోవేట్ చేద్దాం అనుకున్నప్పుడు. ఇంకా అది తెలుసుకొని ఎందుకు వచ్చింది ఇంత మంచిగా ఉంది, ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని వందల ఏళ్ళైనా కూడా ఈ కట్టడం అట్లా మంచిగా ఉన్నప్పుడు ఒక చరిత్రగా అట్లా ఉంచేస్తేనే బెటర్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ దీన్ని ఎవరు ముట్టుకోలేదు అన్నట్టు. కోళ్ళు మేకలు ఇవన్నీ బలిస్తారు కదా, బలిచ్చినప్పుడు వీటిని కొట్టేటందుకు పెట్టిరు అన్నట్టు ఈడ. సో అట్లాంటి అన్ని పూజలు, అన్ని బలులు, వడిబియ్యాలు, బోనాలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. వాటన్నిటికీ కూడా మంచిగా వెసులుబాటుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ఇక్కడ అందజేస్తున్నారు. గుడి యొక్క కమిటీ మెంబర్స్ వీళ్ళంతా సేవాదళ మెంబర్స్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ గుడికి కంప్లీట్గా కేర్ తీసుకోవడము, లేకపోతే ఏదైనా అవసరం పడితే ఏదైనా రెనోవేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక కమిటీగా మాట్లాడుకొని ముందుకు పోతారు అన్నట్టు. సో వాళ్ళతోనే మాట్లాడదాము ఈ గుడి గురించి, వాళ్ళు అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ ఎట్లుంటాయి అనేది. నమస్తే అండి, అందరికీ నమస్తే. బాబు అందరు మాలలు వేసుకొని మంచి నిష్ఠగా, అంటే అందరు మగవాళ్ళు కలిసి పార్టీ చేసుకుంటారని తెలుసు మనకు, కానీ వీళ్ళంతా మంచిగా మాలలు వేసుకొని దీక్షల అమ్మవారి భక్తిలా పరవశం అవుతారు అన్నట్టు. సో మరి ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీ కిల్లమైసమ్మ తల్లి. మేము వచ్చేసి ఇక్కడ శ్రీ కిల్లమైసమ్మ సేవా సమితి సేవాదల్, ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ అండి. మేము అమ్మవారి సేవకులము మరియు సైనికులము కూడా. 2014లో రిజిస్టర్ అయింది ఈ బాడీ. మా గ్రూప్ వచ్చేసి ఇది కొంతమంది ఉన్నారు ప్రస్తుతానికి. మా గ్రూప్లో ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, బిజినెస్లు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. పెద్దల సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సపోర్ట్ తోటి ప్రతి కార్యక్రమం కూడా మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. మా కిల్లా మైసమ్మ సేవాదల్ और సేవా సమితి వ్యవస్థాపకులు గుడిశ్రీ శ్రీకాంత్ గౌడ్ గారు, ప్రెసిడెంట్ కమ్మెల గోపీనాథ్ గారు, మిగతా వాళ్ళందరం కూడా మేము మెంబర్స్. ఇక్కడ బోనాలు కానీ నవరాత్రి ఉత్సవాలు కానీ చాలా గ్రాండ్గా చేసుకుంటాము. మరి రానున్న కాలంలో అమ్మవారికి మీరు చేయబోయే సేవేంది, గుడికి చేయబోయే సేవేంది? ఇంకా లైక్ ఏంటంటే దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ అవర్ సేవ. ఒకటే ఎండ్ అనేది లేదు, అమ్మవారు కల్పించుకోవాలి, మేము చేసుకుంటూ వెళ్ళాలి, అది ఒకటే మా మైండ్లో ఉంది ప్రస్తుతానికి. అండ్ అలాగే మా సేవాదల్ గ్రూప్లోనే పెద్ద మనిషి వెంకటాచార్యులు గారు ఉన్నారు. వారి సహాయం సహకారంతో టెంపుల్లో చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది. మేము కూడా చిన్నగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళము చిన్నగా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ అమ్మవారి టెంపుల్ అండ్ డెవలప్మెంట్ అనేది అవ్వడానికి చాలా కృషి చేస్తున్నాము. లెట్స్ సే ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కానీ అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే మాకు అది సాల్వ్ అయిపోతుంది. 12-15 years కింద మేము ఇక్కడ సేవ చేస్తున్నాం. రాత్రిపూట ఇక్కడనే ఉంటాం. దసరాకి కిషన్ అని ఉంటుండే ఒక ఆయన, లోపలనే వండుకుంటుండే, పని చేసుకుంటే ఇన్నే వండుకుంటుండే, మేము బయట పని చేస్తున్నాం. తెల్లారి ఆయన భయపడి బయటకు వచ్చిండు. ఏమైందని అడిగితే లోపల వండుకుండగా మొత్తం గృహం మొత్తం వెలుగు ఒకటేసారి, గృహం మొత్తం వెలుగొచ్చి ఈ గృహ మొత్తం నైట్ మొత్తం గృహాల వెలుగొచ్చి అమ్మవారికి అనిపించిందని భయపడి బయటకు వచ్చేసింది. కొంతమంది సేవకులు అమ్మవారికి ఈరోజు ఇక్కడ ఉన్నారు, వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారంట. సో వాళ్ళందరూ కలిసి ఈ గుడిని రోజుకి సంవత్సరానికి ఇంత అభివృద్ధి చేస్తూ ఎంతో పేరు వచ్చేలాగా ఇప్పటికీ చాలా పాటుపడ్డారు. అంతేకాకుండా ఇంకా రానున్న కాలంలో కూడా అమ్మవారు అద్భుతమైన లీలలు చూపిస్తుంది కాబట్టి ఎంతోమంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారంటే తెలవనోళ్ళు ఎవరన్నా మన వీడియోతో తెలుసుకుంటే మాత్రం తప్పకుండా రండి. సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడిలా ఇంకో పక్కకి ఇది భాగము చాలా పెద్ద ఉన్నది, ఈ జాగా కూడా
ఈడ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈ నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారిని పెట్టుకున్నారు ఇక్కడ. అమ్మవారిని పెట్టుకొని అమ్మవారికి అన్ని పూజలు చేపిస్తారంట. పంతులు వస్తాడు, పంతులు వచ్చి పొద్దుగాల సాయంత్రము పూజలు చేస్తారు. సేవదలోళ్ళు ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తారు. అమ్మవారు ఎంత మంచిగా ఉన్నది చూడండి. కానీ చాలా మంచి అందంగా విగ్రహం ఎంత బాగుంది, కలగా చూడండి. అసలు అద్భుతమైన దర్శనం అయింది. అమ్మవారిని చూసారు, అమ్మవారి చరిత్ర తెలుసుకున్నారు. మీ అందరికీ కూడా తప్పకుండా ఈ గుడికి రావాలనిపిస్తుంది కదా, తప్పకుండా రావాలనిపిస్తుంది. ఈ గుడికి ఉన్న గొప్పతనమే అలాంటిది. వీళ్ళు అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టారు. ఒకవేళ ఈ నవరాత్రులలో వస్తే అటు ఇటు 2 దిక్కుల మొక్కోవచ్చు, పూజ చేయించుకోవచ్చు. చాలా మనశ్శాంతి ఉంది. తప్పకుండా అమ్మవారి కోరికలు తీరుస్తుంది అని వచ్చిన ప్రతి ఒక్కరి నోటి నుంచి నేను వింటున్నా ఇక్కడ మాట. కాబట్టి మీరు కూడా ఈ కిల్లా మైసమ్మ తల్లి గుడికి కొత్తపేటలో ఉంది, ఈ సరూర్ మండలం కిందికి వస్తుంది. సో తప్పకుండా ఈ గుడికి రండి, అమ్మవారిని దర్శించుకోండి, సంతోషంగా ఉంటుంది. అదనమాట సంగతి. చూస్తూనే ఉండండి మన సుమన్ టీవీలో 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం. Sponsored by Sharma Gold Company. Anchors Dress Courtesy, Sari House, OU Colony, Sheikhpet, Hyderabad.